నేను ఇల్లు తీసుకోబోతున్నాను. బన్నీ వాడు ఇంకా రాలేదు. జాన్ అని మా అన్నయ్య సెక్రటరీ మానేశాడు. మా అన్నయ్యకి మాత్రం కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. పూజలు చేయడానికి. జై జై లక్ష్మి జై వేవ్ లక్ష్మి జై ధర లక్ష్మి సిద్ధించు గమ గమ జై వరల. ఏముందిరా మీరు అమూల్ బేబీ సార్, మీరు చిన్నప్పుడు బాగా అమూల్ బేబీ సార్, మీరు భలే. అరే సుబ్బారావు, నేను పిచ్చిబాబుని. నాకేంటి సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నావు. దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. హలో గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. ఏం జరుగుతుందో తెలుసా? అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అయిపోయింది ఆ ఫోన్ పని. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను ఫ్యూచర్ కోసం ఆల్రెడీ నా ఇల్లు ప్లానింగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ లాస్ట్ టైం మీకు తెలుసు కదా, ఒక డూప్లెక్స్ తీసుకుందామని అనుకున్నాను, కానీ దాంట్లో కొన్ని బ్యాక్ డ్రాప్స్ అనిపించాయి, అందుకని డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. బట్ ఈసారి డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ బై మిస్టేక్ కూడా కన్విన్స్ అవ్వకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ప్రాసెస్ జరుగుతుంది. సో నాకు అనిపించింది, చాలామంది అప్పుడు మెసేజ్ చేశారు కదా, అక్క ఎక్కడ ఇది, ఎక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవ్వండి అని. నేను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, ఇది నా పర్సనల్ బ్లాగ్. నాకు నచ్చింది, ఇష్టపడి చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఇష్టం వచ్చే తీసుకుంటాను కాబట్టి మేబీ మీకు ఏమైనా పనికి రావచ్చేమో. అండ్ నా ఇల్లు కూడా ఆబ్వియస్లీ మీకు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నేను బేసిక్గా ఇప్పుడు కూర్చున్నదేమో డెమో హౌస్ అనమాట. సో వీళ్ళు శాంపుల్ కోసం ఒక 2 ఫ్లాట్స్ రెడీ చేసి పెట్టారు, మనకి ఎంత స్పేస్ వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పి. ఆ శాంపుల్ ఫ్లాట్లో నేను ఉన్నాను. ఒకవేళ కనుక్కుంటున్నాను కదా, ఇది కొనుక్కోవచ్చు శాంపుల్ పీస్. శాంపుల్ది బాగుంది. వీడికి ఫర్నిచర్ అండ్ డిజైనింగ్ చాలా నచ్చేసింది, అందుకని ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎందుకు అంత? ఇంకొకటి అన్నాడు యాక్చువల్లీ, ఏదైనా చేసేసి ఫ్లాట్ తీసుకుందామా వైషు అని. ఎప్పుడు తీసుకుంటున్నా? రేపు పొద్దున్న యాక్చువల్ బుక్ చేస్తున్నా. సో వాడికి ఈ పర్టికులర్ ఫ్లాట్ నచ్చింది, నేనైతే వేరేది బుక్ చేసుకున్నాను. వాడికైతే ఇదే మోడల్, ఇదే ఫ్లాట్ ఇలాగే కావాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే ఫ్లాట్ ఇదే మోడల్ కాదు, అంటే ప్లేస్ మారుతా, ఆబ్వియస్గా కలర్స్ మారుతాయి కాబట్టి. సో నేను ఓకే, ఒకసారి మనం హోమ్ టూర్ చేసేద్దాం. నేను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నాను నెక్స్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? హాల్ ఉన్నాం కదా, హాల్ డీటెయిల్గా చూసేయండి. సో అది ఎంట్రన్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎంట్రన్సెస్ అనేవి. తర్వాత లోపలికి వస్తే ఈ మధ్య స్టైలిష్ హాల్ డిజైనింగ్ అంటున్నారు కదా, స్ట్రైట్ లాంగ్ హాల్ అలా పెట్టారు. అండ్ కంటిన్యూయింగ్ అక్కడ బాల్కనీ యాక్చువల్లీ చాలా ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంది. అండ్ వెంటిలేషన్ 3 sides నుంచి వెంటిలేషన్ ఉంది ఫ్లాట్కి. ఒక ఎంట్రన్స్ తప్ప మిగతా 3 sides నుంచి వెంటిలేషన్ ఉంది. ఇది బాల్కనీ. బాగుంది కదా పెద్దగా. ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్న బాల్కనీకి చేయలేకపోయాం, ఎందుకంటే అది కొంచెం చిన్నగా ఉంది అని చెప్పి. బట్ ఈ బాల్కనీలో నెక్స్ట్ ఇంకా పెళ్ళైన తర్వాత ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బాల్కనీలో కూడా వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ నేను తీసుకున్న వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది తెలుసా. లిటరల్లీ మీకు ఆ వ్యూ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. సో బన్నీ వాడు ఇంకా రాలేదు. జాన్ అని మా అన్నయ్య సెక్రటరీ మానేశాడు. మా అన్నయ్యకి మాత్రం కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. అంటే అది వాడి ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. వాడికి బాల్కనీ అలవాటు. పెళ్ళైన తర్వాత నాతో ఉంటాడు అప్పుడు నాకు ఫుల్ ఫ్రీడమ్. అమ్మ నో అని చెప్పడానికి లేదు. వాడు వ్యూ ఎంజాయ్ చేస్తాడు. వాడికి వ్యూ ఎంజాయ్. ఇప్పుడు మనుషులమే కాదు, వాళ్ళకి కూడా పాపం వ్యూ ఎంజాయ్ చేయాలి కదా. అలా ఎండలో అప్పుడు ఇంట్లోకి వస్తాడు, ఎండ లేదు వాన లేదు. అండ్ నెక్స్ట్ లేడీస్, మన మెయిన్ ఏరియా వచ్చేసి కిచెన్. ఇది కిచెన్ కి ఎంట్రన్స్. ఇక్కడ చాలా డిజైన్ చేసుకోవచ్చు. వీళ్ళైతే స్టైలిష్ గా చేసి పెట్టారు మనకి డెమో పీస్ లాగా. ఇది ఎంట్రన్స్ ఇలా వచ్చి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? లైన్ లోకి ఇలా వెళ్ళాలి, రండి.
వీళ్ళు కంప్లీట్గా వెస్టర్న్ స్టైలిష్ కిచెన్ పెట్టారు. ఓపెన్ అంటే యాక్చువల్లీ మన ఇష్టం, ఈ డిజైన్ వీళ్ళు ఇలా చేశారు కానీ మనకు నచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. అండ్ అది వచ్చేసి మన యూటిలిటీ ఏరియా, అక్కడ మన వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. పని నువ్వు వంట చేస్తావా? ఇంట్రెస్ట్ లేదు సార్. ఆ స్టవ్ ఆన్ లేదురా. కంట్రీ బ్రూట్స్ కదా కొడదామని తీద్దాం అనుకున్నా, డోంట్. సో కిచెన్ ఇది ఏరీ స్పేషియస్గా ఉంటుంది. ఒకవేళ అటు ఇటు రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. బాగుంది కదా? కమ్యూనికేట్ అన్నా సింబా బాగుంది. అప్పుడప్పుడు హైడ్ అండ్ సీక్ కూడా ఆడుకోవచ్చు. వాడు అటు వెళ్తే నేను ఇటు ఉంటాను, వాడు ఇటు వస్తే నేను అటు వెళ్ళొచ్చు. కిచెన్ కూడా ఆడుకోవచ్చు ప్లే ఏరియా లాగా. సో నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం పదండి. సో ఇది కిడ్స్ రూమ్ అనమాట. నేను చెప్పాను కదా ఫ్లాట్కి 3 sides వెంటిలేషన్ అని. కిడ్స్ రూమ్లో కూడా నువ్వు కిడ్ ఏ రకంగా అవుతావురా పని? నువ్వు కిడ్ ఏ రకంగా అవుతావు పని? సో ఇది ఇలాగే విండోస్ వస్తాయి, కర్టెన్ మాత్రం మనమే తెచ్చుకోవాలి. ఇది వెంటిలేషన్ ఇటు సైడ్ నుంచి ఉంది. కిడ్స్కి వైటమిన్ డి కావాలి కాబట్టి 2 sides నుంచి వెంటిలేషన్ ఉంది. వైటమిన్ డి ఎండ. సో ఇటు సైడ్ ఇంకొక మళ్ళీ వెంటిలేషన్ ఉంది. స్టడీ ఏరియా లాగా పెట్టారు ఇది. అరే ఇది ఎవరో ఎరక్కొట్టేశారా. బట్ ఇటు సైడ్ కూడా వెంటిలేషన్ ఉంది, వెనక గార్డెన్ ఉంది. సో ఆ గార్డెన్ అంటే పైన ఫ్లోర్లో ఉన్నప్పుడు గార్డెన్ రాదులేండి, బట్ మనకి వెంటిలేషన్ ఉంది. అండ్ నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటో తెలుసా, వాష్రూమ్స్ చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ డీసెంట్గా ఉంది. ఒకసారి మీరు లుక్ వేసేయండి. వీడు ఆల్రెడీ కోతి వెళ్ళిపోయాడు. ప్లేస్మెంట్స్ కానివ్వండి అంతా కరెక్ట్ ఇచ్చారనమాట. నాకు అది బాగా నచ్చింది. అండ్ డీసెంట్ ఎలిగెంట్. మనకి డక్ట్స్ ఉంటాయి కదా వెంటిలేషన్ ఎయిర్ ఫ్లోకి, ఆ డక్ట్స్ కూడా పర్సనల్గా ఏసీ పైప్స్ అవన్నీ చేసుకోవడానికి పర్సనల్గా సపరేట్గా ఎవ్రీ ఫ్లాట్కి పక్కన ఒక ప్రైవేట్ ఏరియా లాగా ఇచ్చారనమాట. ఈ వైర్స్ లేకపోతే పైప్స్ ఇవన్నీ బయటికి కనిపించకుండా డీసెంట్గా ఉండేలాగా ఇచ్చారు. ఎలిఫెంట్స్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ రూమ్. బట్ ఇది హాల్లో డైనింగ్ టేబుల్కి మధ్యలో లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఈ ఏరియా అయితే ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు కదా. వీళ్ళు శాంపుల్కి బాగా చేసి పెట్టారు. యాక్చువల్లీ ఐడియా కూడా బాగా వస్తుంది. కానీ ఒకసారి పట్టుకోవని వస్తుంది. పదండి మనం గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇది వీళ్ళు ప్రస్తుతానికైతే గెస్ట్ రూమ్ లాగా చేసి రెడీగా పెట్టారు. బట్ నాకు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది. యాక్చువల్లీ నేను తీసుకున్న ఫ్లాట్ అయితే వెంచర్ మొత్తంలో నార్త్ ఈస్ట్ అనమాట. బట్ ఇది నార్త్ ఈస్ట్ రూమ్ కాబట్టి గెస్ట్ రూమ్ అని అన్నారు వాళ్ళు. బట్ నాకైతే పూజ రూమ్ చేసుకోవాలని ఉంది. కూర్చొని ప్రశాంతంగా ఒక రూమ్ పూజకి అంకితం చేసుకోవాలి. అదొక స్పెషల్ ఫీల్ ఉంటుంది కదా అని. చిన్న చిన్న రూమ్స్ కంజెస్టెడ్గా ఉంటాయి, అందుకని కొంచెం స్పేషియస్గా ఈ రూమ్లో నేను పూజ సెటప్ అంతా సెట్ చేసుకోవాలి, బెడ్స్ ఏం లేకుండా. అది నా ప్లాన్. అండ్ దీనికి పక్కన మళ్ళీ వాష్రూమ్స్. మీకు ఎందుకు వాష్రూమ్ నాకు నచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తారండి. బ్యాగ్ మర్చిపోవద్దు బని, పూజలు చేయడానికి. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధనలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి. క్షుద్ర పూజలు చేయడానికి కాదు. సో నేను వాష్రూమ్స్ ఎందుకు నాకు నచ్చాయని అంటే, ఇప్పుడు చూడండి ఇది ఎంత స్పేషియస్ ఉందో అసలు. లైక్ మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇంత స్పేషియస్ ఉంది. ఒక అపార్ట్మెంట్లో బేసిక్గా మనకి ఫ్లాట్స్లో స్పేస్ రూమ్స్లోనే దొరకట్లేదు. అలాంటిది వీళ్ళు బాత్రూంలో అండ్ టైలింగ్స్, వీళ్ళు ఫ్లోరింగ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు మేజర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. అన్వాంటెడ్ ఫీలింగ్స్ ఉన్నాయి రూమ్. అది అన్వాంటెడ్ కాదు, ఉండేదే మేమ్రా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. నాకు నిజంగా ఒక మాట అయితే చెప్పాలి, ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరు చెప్పించారో కానీ ఎక్స్ట్రాడినరీ చెప్పించారు. నాకైతే నచ్చింది. మనకి రిఫరెన్స్ కూడా ఇచ్చినట్టు యాక్చువల్లీ. సో మనం మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారు ఎంత స్పేషియస్గా ఉందో. బాగుంటుంది. ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అంటే మా దాంట్లో ఇరుకు 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 చూసి 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 అక్కడ సామాన్లు ఇక్కడ సామాన్లు పెట్టేసరికి అయిపోయింది. ఇంత స్పేషియస్గా ఉండేసరికి ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. ఇలా ఇన్ని సామాన్లు చుట్టూ పెట్టుకున్నా కూడా స్పేస్ ఇంత ఉంది చూసారా. అండ్ అది వాష్రూమ్. సో డిజైనింగ్ ఓవరాల్గా వెంటిలేషన్ కూడా దీనికి కూడా తగ్గలేదు చూడండి. ఇటు సైడ్ వెంటిలేషన్ ఇచ్చారు, అటు సైడ్. ఇది జస్ట్ ఈ మా ఫ్లాట్కి మాత్రమే కాదు, వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఫ్లాట్స్కి 3 sides వెంటిలేషన్ ఉందంట. నేను యాక్చువల్ అన్నీ చూసాను. సో అన్ని ఓవరాల్గా వెంటిలేషన్ ఎక్కువ,
సఫకేషన్ లేకుండా ఉండే వాళ్ళకి కన్వీనియంట్గా డిజైన్ చేశారు. ఎవరో ఇంజనీర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఇంజనీర్. ఏంటది ఏముందిరా? మీరు అమూల్ బేబీ సార్, మీరు చిన్నప్పుడు బాగా అమూల్ బేబీ సార్, మీరు భలే దేవుడా. యాంటీ పీసెస్ ని ఇలాగే బొమ్మల్లాగా నించోబెట్టాలి. సో ఓవరాల్గా మీరు చూసారు కదా, స్పేస్ నాకు చాలా నచ్చింది. అండ్ మేజర్ ఇవన్నీ లుక్స్ వైజ్ పక్కన పెడితే నాకు ఎందుకు పర్టికులర్గా ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ నచ్చింది అంటే చాలా మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ట్రస్టెడ్ బిల్డర్స్ ఉండాలి ఎప్పుడైనా మనకి. మాకు అంటే ప్రీవియస్ మేము ఫేస్ చేసిన ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే, ఇచ్చేటప్పుడు కొన్నప్పుడు ఒక మాట చెప్పారు, మాకు ఇచ్చిన తర్వాత ఒక మాట మార్చడం జరిగింది. సో అలాంటి మాట మార్చడాలు లేకపోతే ఇచ్చిన వర్డ్స్ నిలబెట్టుకోకపోవడాలు అనేది అన్ప్రొఫెషనల్ బిల్డర్స్ చేసే పని. అవి మేము కొంతమందిని చూసేసి ఉన్నాను నేను ఆల్రెడీ. అంతకుముందు మేము ఉన్న ఫ్లాట్స్ది అదే ప్రాబ్లం ఉంది. అండ్ నేను కొనాలని అనుకున్నాను కదా ఒక విల్లా, అది కూడా అదే ప్రాబ్లం ఉంది. బట్ వీళ్ళది ఒక్క రిమార్క్ అంటే వీళ్ళ కెరియర్ మొత్తంలో ఒక్క చిన్న రిమార్క్ కూడా లేదు. సో ఈ కంపెనీ పైన ఈ కన్స్ట్రక్షన్స్ పైన ఉన్న గుడ్ విల్ విని నమ్మకంతో నేను తీసుకున్నాను. అండ్ ఏదో జస్ట్ ఫార్మాలిటీ వాళ్ళకి మాత్రమే కదా అని చెప్పి నేను తీసుకోలేదు. నాకు దీంట్లో ఎన్ని ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు బయట చూపిస్తాను రండి, ఎందుకు నచ్చిందో. రండి సార్. సో ఇది కారిడార్ అనమాట. ఈ ఫ్లోర్కి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. దాంట్లో జస్ట్ ఫ్లోర్ మొత్తం ఆపోజిట్ అన్నీ కలిపి 10 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి, అంత స్పేస్. అండ్ ఆల్సో ఫ్లాట్కి మధ్యలో కూడా మనకి గ్యాప్ ఉంటుంది. మీకు చూపిస్తారండి, ఇట్రండి. చూసారా ఇక్కడ? అంటే ఎక్స్పీరియన్స్ చూసి చెప్తున్నా. ఇది ఒక ఫ్లాట్, ఇది ఒక ఫ్లాట్. ఫ్లాట్కి మధ్యలో ఒక 10 feet డిఫరెన్స్ అనమాట. ఎప్పుడు అతుక్కొని ఉంటే అపార్ట్మెంట్స్ అంటే ప్రైవసీ ఉండదు, పక్కింట్లో ఏమైనా మాట్లాడుతుంటే వినిపిస్తాయని అంటారు కదా. ఏ యాంగిల్లో చూస్తే వీడు మీకు అమాయకుడిలా కనిపిస్తున్నాడు, వీడు మొహం చూడండి. దానికోసం వీళ్ళు ఇలా ఇంజనీరింగ్ చేశారు. సో మనకి వెంటిలేషన్ కూడా అటు సైడ్ నుంచి వస్తుంది. అండ్ మధ్యలో చూసారు కదా పైప్ లైన్స్, అవన్నీ డిస్టర్బెన్స్ బయటకి ఇంకోలా కనిపించకుండా డీసెంట్గా చేశారు. ఇలాగా ఫ్లాట్స్ ఆపోజిట్ ఈస్ట్ అండ్ వెస్ట్. అండ్ అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ నాకు చాలా అట్రాక్టివ్ అనిపించింది ఏంటంటే, మనము 5 star హోటల్స్కి వెళ్తే కింద రిసెప్షన్ ఒకటి పెద్ద రిసెప్షన్ ఉంటుంది కదా, అలాగా ఎవ్రీ బ్లాక్కి రిసెప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. కింద డబల్ ఫ్లోర్ రిసెప్షన్ హాల్ అనేది ప్రతి బ్లాక్లో ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇది కంప్లీట్ వెంచర్. నాకు చాలా నచ్చిన ప్లేసెస్ దీనిలో చాలా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో చూసారా ప్లే జోన్ ఏరియా లాగా ఒక లాన్ ఉంది. 3 acres ఆఫ్ లాన్ ఓన్లీ ఆ సెంటర్లో ఉంది కదా, అది 3 acres ఆఫ్ లాన్. అండ్ చుట్టూ గ్రీనరీ. మొత్తం వెంచర్ అప్రాక్సిమేట్లీ నియర్ బై 12 acres ఉంటుంది. అండ్ దాంట్లో 70% ఫ్రీ స్పేస్ ఉంది. అరే సుబ్బారావు, నేను బుచ్చిబాబుని. నాకేంటి సూపర్గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నావు, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. వీడు ఒకడు బాగా నాన్ సింక్లో వస్తాడు, సో వాడిని వదిలేసేయండి. 70% ఫ్రీ స్పేస్ ఉందంటే నేను తర్వాత ఫ్యూచర్లో సింహాలతో ఆడుకోవాలన్నా, తర్వాత పిల్లలు వచ్చినా కూడా మనకి ఆడుకోవడానికి స్పేస్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, ఫ్యూచర్లో పొల్యూషన్ ఉంటుంది, క్లమ్జీ అయిపోతుంది, ఇలాంటివి ఏం లేకుండా హ్యాపీగా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ కార్నర్లో ఒకటి చూసారా క్లబ్ హౌస్, దాంట్లో చాలా ఉన్నాయి. లిటరలీ ఒక క్లబ్ హౌస్ 55,000 SFT ఉందంట. ఓన్లీ క్లబ్ హౌస్ 55,000 SFT. దానిలో మనకి ఇది మన ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా, బ్యాంకెట్ హాల్, ఆ హాల్ ఒకటి ఉంది. అండ్ ఎక్స్టెన్షన్ దానికి లాన్ ఏరియా కూడా ఉందన్నమాట పార్టీస్ కోసం. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది పర్సనల్ ఈవెంట్స్కి. అండ్ థియేటర్ ఉంది కావాలంటే ఎప్పుడైనా యూస్ చేసుకోవడానికి. అండ్ క్లబ్ హౌస్ అంటే ఆబ్వియస్లీ అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి. మొత్తం మీటింగ్ రూమ్స్ ఉన్నాయి, మీటింగ్ బోర్డ్ రూమ్స్ ఉంటాయి కదా, ఎవరైనా వచ్చినప్పుడు ఆఫీస్ ఇంట్లో మీటింగ్స్ పెట్టుకోవాలని లేకుండా మన క్లబ్ హౌస్లో మీటింగ్ హాల్ కూడా ఉంది. అప్పుడు ఏదైనా అవసరం ఉంది ప్రొఫెషనల్గా ఉండాలన్నప్పుడు దాంట్లోకి తీసుకెళ్ళిపోయి చేసుకోవచ్చు, మూవీ చేసుకోవచ్చు, మీటింగ్స్ చేసుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఆ కార్నర్లో ఒక ట్రీ ఉందండి. ఆ ట్రీ అనేది 100+ years అయిందంట ఇప్పటికీ. సో దాని చుట్టూ కొంచెం ఒక సీటింగ్ లాగా అదొకటి చేసి ఒక ఏమంటారు వ్యూ పాయింట్ లాగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఈ సిగ్గుపడుతున్నాడు రా బాబు బని.
అయితే ఫోన్ పెట్టే, లేకపోతే పక్కకి వెళ్ళిపో. అండ్ ఈ మొత్తం చుట్టూ మనకి డ్రైవే ఉంది. ఇవి అంటారు కదా, అపార్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఫైర్ ఇంజిన్ తిరిగే అంత స్పేస్ ఉండాలి అని. ఫైర్ ఇంజిన్ ఒకటి కాదు 10 తిరిగే అంత స్పేస్ ఓపెన్గా ఇచ్చేసారు చుట్టూ డ్రైవేలో. అండ్ డ్రైవే మాత్రమే కాదు, మనకి ఇక్కడ ఓపెన్గా బేస్బాల్, ఫుట్బాల్ కోర్ట్ ఒకటి ఉంది, ప్లే జోన్ ఉంది, ఓపెన్ జిమ్ ఏరియా ఉంది. అండ్ ఆల్సో మనకి క్లబ్ హౌస్లో జిమ్ కూడా ఉంది, సలూన్ సర్వీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. చాలా చాలా ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్, నాకు పెద్ద లిస్ట్ ఇచ్చారు నా కమ్యూనిటీస్ అని. నాకు నచ్చినవి చెప్పేస్తున్నాను. మీకు ఏమైనా కావాలంటే మీరు తర్వాత మాట్లాడవచ్చు. అండ్ ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ అన్నా, తర్వాత ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, ఇక్కడ నెట్టెడ్ క్రికెట్ ప్రాక్టీస్ జోన్ కూడా ఉంది. ఈ కార్నర్ అండి, ఇటు చెప్తా. ఓపెన్ వెంటిలేషన్ కాదు, సన్వి. ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం అనమాట. అండ్ ఆల్సో ప్రతి ఒక్క బ్లాక్కి మధ్యలో సీటింగ్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అండ్ మొత్తం ఇది ఉంది ఇది లేదనుకున్నా మన పర్సనల్కి లేకపోతే ఒకవేళ ప్రొఫెషనల్ మీటింగ్స్ చేసుకోవడానికి కూడా అన్నీ ఓవరాల్గా నాకైతే కావాల్సినవి అన్నీ దొరికేసాయి ఒకటే ప్లేస్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి అన్నీ కావాల్సినవి దొరుకుతున్నా ఎక్కడో ఏదో ఒకటి పాయింట్, అరే ఇది ఉంది కదా అనేది బేసిక్గా ఎక్కడన్నా ఉంటుంది. కానీ నాకు ఈ ప్రాజెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ ది సిటీ. మేము షూట్స్కి వెళ్తాం, ఆ మూలకి వెళ్తాం, ఒక్కోసారి ఈ మూలకి వెళ్తాం. ఈ హైదరాబాద్ చుట్టూ ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా ఈ అపార్ట్మెంట్స్ అనేవి సిటీ సెంటర్లో ఉన్నాయి. కాబట్టి మాకు ఎటు వెళ్ళాలన్నా కూడా ఈజీ. అండ్ ఆల్సో నేను ఫ్లాట్ తీసుకున్నాను కదా ఈ బ్లాక్లో, ఈ మొత్తం ప్రాజెక్ట్కి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్. ఈ బ్లాక్లో 2nd ఫ్లోర్లో అనమాట నేను తీసుకుంది. నా బాల్కనీ వ్యూ వచ్చేసి జస్ట్ ఇది ముందు ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీది మాది మొత్తం గార్డెన్ ఏరియా, లాన్ ఏరియా వస్తుంది. అక్కడ మొత్తం మార్నింగ్స్ యోగా ప్లేసెస్ ఉంటాయి కదా, ఓపెన్ యోగా ప్లేసెస్, ఆ ప్లేసెస్ వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ముందుకు వస్తే దాని తర్వాత మెట్రో ఇది ఉంది, మెట్రో స్టేషన్ ఉంది, అండ్ బ్రిడ్జ్ ఉంది, మెట్రో బ్రిడ్జ్ ఉంది. దానిపై నుంచి సన్ రైజ్ వస్తుంది. మా బాల్కనీ నుంచి ఇవన్నీ ప్రతిరోజు మార్నింగ్ చూసుకోవచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ వ్యూ ఉంది. అండ్ వాస్తు పరంగా చూసినా కూడా నాకు నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చింది. అండ్ ప్రతి ఒక్కటి రూమ్ అయితే మీరు ఇందాక ఇల్లు చూసారు కదా, ప్రతి ఒక్కటి వాస్తుపరంగానే ఉన్నాయి. అన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, ఇది మాది మాత్రమే అని కాదు. కాబట్టి ఓవరాల్గా నచ్చింది. ఈ కార్లు కూడా ఇస్తారా ఫ్లాట్స్తో పాటు? కార్లు ఇవ్వరు బని. అండ్ బేస్మెంట్ 2 ఫ్లోర్స్ బేస్మెంట్స్ ఇచ్చారు, హైట్, రూఫ్ అన్నీ. అంటే ఇంకా చాలా పర్మిషన్స్ ప్రొఫెషనల్గా వీళ్ళ బిల్డర్ కన్స్ట్రక్షన్స్ వైజ్ చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్యూర్ సర్టిఫైడ్ అంట. అంటే కనుక్కున్నాము, నాకు తెలీదు బట్ కనుక్కున్నాను, అన్నీ పక్కా ఉన్నాయి, ట్రస్ట్ వర్తీ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు తెలుసా కింద 5 స్టార్ హోటల్లో కింద ఆపేస్తారు చూడు, అవును కోనేతు అని. నేను చెప్పాను కదా ఇందాక రిసెప్షన్ అని. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్లో ఫస్ట్ పెద్ద ఎంట్రన్స్ 2 ఫ్లోర్స్ హైట్ ఎంట్రన్స్ రిసెప్షన్ ఉంటుంది. ఎవరైనా బయట గెస్ట్ కానివ్వండి, అవుట్ సైడర్స్ కానివ్వండి వస్తే కింద రిసెప్షన్లో కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి. అంటే కొంతమంది డైరెక్ట్గా ఇంటికి పిలిచేయచ్చు, కొంతమందిని ఓకే మేము కిందకు వస్తాం ఆగండి అనే టైప్లో ఉంటారు కదా. అలాగా 5 స్టార్ లెవెల్ ట్రీట్మెంట్ లాగా రిసెప్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్లో 2 ఫ్లోర్స్ రిసెప్షన్ ఉంది. అది ప్రతి బ్లాక్లో ఉంది తెలుసా. అంటే అమ్యూనిటీస్ అంటే ఏదో ఉంది అన్నట్టు కాకుండా అన్నీ స్టార్ లెవెల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ ట్రస్ట్ వర్ది. అండ్ ఆల్సో నేను విన్నది ఇది యాక్చువల్లీ ప్రాజెక్ట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ నాకు అప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, అవసరం లేదు కదా అని. కానీ కళ్ళ ముందే చూస్తూ ఉండేసరికి ఏంట్రా బాబు ఇది అని చెప్పి జస్ట్ చూడడానికి వచ్చాం. ఓపెన్గా చెప్పాలంటే చూడడానికి మాత్రమే వచ్చాం టైంపాస్కి. కానీ వచ్చేసరికి నచ్చేసి టక్కున అదే రోజు బుక్ చేసేసాను తెలుసా నేను. కానీ బుక్ చేసిన తర్వాత అనిపించింది అరే తీసుకున్నాం కదా ఒకసారి వీడియో కూడా చేద్దామని, అందుకని ఈ వీడియో అనమాట. సో ఈ బన్నీ నన్ను ఓకే నాకు అన్నీ కన్ఫ్యూజ్ చేస్తాను. నేను ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నాను తెలుసా అంటే మ్యారేజ్కి ముందే నేను వెళ్ళి సెలెక్ట్ చేసేసుకున్నాను. అన్నీ పాపం మా ఆయన నెత్తిన బండ పడుతున్నాను నేను. బట్ ఓకే ఇది ఎందుకంటే ఈ స్పెషల్ వీడియో మీకు మేబీ లైఫ్ స్టార్ట్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. అంతకుముందు నన్ను ఆ ఇల్లు చేసినప్పుడు అడిగారు కాబట్టి ఎవరెవరికైనా అవసరం ఉంటే ఒకవేళ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇంప్రాపర్గా చెప్పడానికి నాకు ఇక్కడ ఒక పర్సన్ హెల్ప్ చేశారు, ఆవిడతో మాట్లాడదాం పదండి. సో ఈవిడ ఉజ్మా గారు,
అఫీషియల్ ఛానల్ పార్ట్నర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ ఆల్సో మా నేబర్ అండ్ అ గుడ్ ఫ్రెండ్ అనమాట నాకు ఎప్పటి నుంచో. నాకు పర్సనల్గా ఈవిడ హెల్ప్ చేశారు. ఇది బాగుంటుంది మీకు అని బడ్జెట్ వైజ్ కానివ్వండి, నాకు ఏమేమి ఉన్నాయి అన్నీ ఈవిడ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేద్దాం బాగుంటుంది, ఇది ఇలా ఉంది అలా ఉంది అని నాకు సజెస్ట్ చేశారు. సో ఉజ్మా గారు ఇప్పుడు మా థ్యాంక్ యూ. సో ఇది మా వ్యూవర్స్ కోసం కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే బేసిక్గా మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను అంత ప్రొఫెషనల్ కాదు వాళ్ళకి అంటే కన్వే చేయడంలో. సో దీని గురించి ప్రాజెక్ట్ గురించి మీకు అంటే నాకు ఆ రోజు చెప్పారు కదా, చాలా మోటివేషనల్గా అనిపించింది. అందుకని మీరు చెప్పండి మీ మాటల్లో. ఏం లేదు వైష్ణవి, ఇది ఒకటి మల్టీ నేషనల్ కంపెనీ. ఇది మెయిన్ థింగ్. దీంట్లో 2 BHKs 3 BHKs 1177 అండ్ 1366 1583 అండ్ 1793 యూనిట్స్ 2 BHK అండ్ 3 BHKలో అవైలబుల్ ఉన్నాయి. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మీకు స్టార్టింగ్ వచ్చేసి 7240 పర్ ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ ప్రెసెంట్ ప్రైస్. ఇది 11.5 acres లో ఈ ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ 60% అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది. విత్ ఇన్ ఇంకొక 1 or 2 years లో మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కస్టమర్స్ కి. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక టైం కొంతమంది బిల్డర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక టైం చెప్తారు, ఇంకొక టైంకి ఇవ్వడము, అలా చాలా మంది పాపం వాళ్ళ అమౌంట్ అయినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ మొత్తం వేస్ట్ అవుతున్నాయి. అలా కాకుండా టైం టు టైం ప్రజెంట్ చేసే కంపెనీ ఇదైతే నేను 100% చెప్పగలుగుతాను. 100% ఆల్రెడీ మీరు నాకు 5 years నుంచి 4 years నుంచి మనకి పరిచయం ఉంది. అంటే ఆ ట్రస్టింగ్ మీద మీరు తీసుకున్నారు అంటే ఏదైనా సరే నేను కరెక్ట్గానే చెప్తాను, ఏది రాంగ్ గైడెన్స్ అయితే నేను ఇవ్వలేను. అందువల్లే నాకు ఇంతమంది కస్టమర్ బేస్ ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యేది మెయిన్ థింగ్ ఇందుకోసమే. ఓకే, అంత బాగుంది. ఒక చిన్న డౌట్ మా వాళ్ళకి కూడా, అంటే నేను మిమ్మల్ని అడిగేసి ఉన్నాను ఆల్రెడీ, బట్ స్టిల్ మా వాళ్ళ కోసం అక్క ఇది ఇంతే రేంజ్ ప్రైజెస్ ఉంటాయండి, లేకపోతే మనకి ఏమన్నా తగ్గొచ్చా పెరగొచ్చా అని చాలా ప్రైజింగ్ విషయంలో డౌట్స్ వస్తాయి. ఒకవేళ ఎవరైనా అడిగితే డిస్కౌంట్స్ ఏమైనా ఉండొచ్చా? ఓకే, అలా ఏమీ ఉండదు వైష్ణవి. ఎవరు వచ్చినా సరే అంటే ఈవెన్ దీంట్లో VIP పర్సన్స్ చాలా మంది, అంటే నేమ్స్ రివీల్ చేయకూడదు, కాన్ఫిడెన్షియల్. మీరు VIP పర్సన్స్ అందరూ చాలా మంది తీసుకోన్నారు. ఎవరు వచ్చి మీకు మాట్లాడినా కానీ ఎంతమంది రికమెండేషన్స్ ఉన్నా కానీ ప్రైస్ అయితే మీకు SAP సాఫ్ట్వేర్ ఉంటుంది. ప్రైస్ అయితే మీకు ఫిక్స్ ఉంటుంది. అంటే ఒకరికి ఒక ప్రైజ్ అలా ఏమీ ఉండదు. కంపెనీలో ఫిక్స్ ఉంటుంది. అది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మనిషిని బట్టి మారదు. ఓకే వైష్ణవి, ఒకసారి మీ సాటిస్ఫాక్షన్ కోసం మేనేజ్మెంట్ ఒకసారి పిలిచి మాట్లాడండి, ఎందుకైనా మంచిది. బట్ అంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయి ఏది నా బ్యాగ్ ఇది నేను చూపించకూడదు. బట్ స్టిల్ I also have my brochure. అయిపోయింది, పేమెంట్ అయిపోయి డాక్యుమెంట్స్ ఇచ్చారనమాట. అడ్వాన్స్ పేమెంట్ అయిపోయింది. అంటే మళ్ళీ మీరు వేసుకుంటారు ఎంత సంపాదిస్తున్నారో అంత కొనేస్తున్నారు, అడ్వాన్స్ మాత్రమే బుకింగ్ అయిందంటే. సో గైస్ చూసారు కదా, ఇప్పటిదాకా చేసిందంతా మీకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం కోసం. ఒకవేళ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు వాళ్ళని డైరెక్ట్గా వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయ్యి కావాలంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆవిడని అడగొచ్చు. ఉజ్మా గారు ఆవిడ పేరు. సో బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకైతే పిచ్చిగా నచ్చేసింది నా ఇల్లు. ఎప్పుడెప్పుడు వెళ్తానా అని అనిపిస్తుంది. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, బట్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా. పెళ్ళికి ముందే ఒక సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది, అంటే సెటిల్ అవ్వలేదండి, స్టార్ట్ అవుతుంది. అది ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. నాకు ఎంత ఎంజాయ్మెంట్ ఉందో వీడు కూడా తీసుకోవాలని అంతే ఎక్సైటెడ్గా ఉన్నాడు, కానీ పాపం కుదరట్లేదు. సరే ఓకే, సో ఇంకా లాస్ట్ ఇది నా ముందు పెద్ద ఆల్బమ్ ఉంది. ఇది అంతా ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఏమేమి అమ్యూనిటీస్ ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయని ఇదంతా నేను మీకు చూపించలేను కానివ్వండి. మీకు కావాలంటే కనుక మీరు కూడా వచ్చేసి చూసుకోండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇల్లు తీసుకోబోతున్నాను. సో గైస్, ఈ నా ఫ్యూచర్ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వా వైష్ణవి ఆల్బమ్ చూడడం అయిపోయిందా? Bye bye.